అందరికీ రాష్ట్ర ప్రజలకు పుంగనూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ సంవత్సరము ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో పాడి పంటలతో అభివృద్ధి చెందాలని ఆ భగవంతుడు శివుని ఆకాంక్షలు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా నిన్నటి దినము మన రాష్ట్ర గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, గౌరవనీయులు పెద్దలు ఆర్థిక మంత్రి గారు పయ్యావుల కేశవ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంతో ప్రజలకు ఆనందకరంగా ఉంది. ఎంతో ప్రజలకు మేలు జరిగే బడ్జెట్ ఇన్ని సంవత్సరాలకు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిందంటే ప్రజలందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్రం ఆర్థికంగా ఎంతో ఇబ్బందులున్నా మళ్ళీ దానిని గాడిని పెట్టి ఈరోజు 3,30,000 కోట్లు ఈరోజు బడ్జెట్కు ప్రవేశపెట్టినారంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పారిశ్రామికవేత్తలు ప్రతి ఒక్కటి మీద దృష్టి పెట్టి ఈరోజు అవన్నీ ఒక ఎత్తు ముందుకు తీసుకెళ్తూ ఈరోజు మళ్ళా రెవెన్యూ లోటు లేకుండా ఈ రాష్ట్రాన్ని ఇన్ని లక్షలతో ముందు బడ్జెట్ ప్రవేశపెట్టి ఈ రాష్ట్రాన్ని ముందుకు పోవాలా, ఎక్కడా ఈ రాష్ట్రంలో కుంటి పడకూడదు, యువతకు కానీ, ప్రజలకు కానీ, రైతులకు కానీ అన్ని సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఇటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టి ఈరోజు వ్యవసాయానికి కానీ, పారిశ్రామికలకు కానీ, ప్రాజెక్టులకు కానీ, విద్యుత్ రంగానికి కానీ అన్ని రంగాల్లో కూడా ఈరోజు అన్ని రంగాలకు ప్రాతినిధ్యం ఇస్తూ ఈ బడ్జెట్ను, ఇంత పెద్ద బడ్జెట్ ప్రవేశపెట్టిన దానికి మన కూటమి ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ గారికి మేమంతా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ప్రజలకు చాలా ఉపయోగపడే బడ్జెట్ అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై చంద్రబాబు నాయుడు గారు.